శుభోదయం ఫ్రెండ్స్. ఇవి ఉసిరికాయలు, ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి. ఇవేం చేస్తానంటే ఇవి ఒక 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టేశాను. కానీ 1-2 కాయలు పాడైపోయినాయి. ఇది దీనికి మచ్చ ఉందండి, మచ్చ తీసేస్తాను. ఇదైతే పాడైపోయింది, పూర్తిగా తీసేస్తున్నాను. ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకుని వీటితో మనం ఈ ఉసిరికాయలతో ఇమ్యూనిటీని పెంచుకుందామండి. ఈ ఇమ్యూనిటీ ఫ్రెండ్స్ 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను ఒకటి పెట్టుకోండి. ఇట్లా 1/2 కేజీకి 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఇవి బాగా బాయిల్ అవ్వాలి. అందులో కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం. ఇదిగోండి, కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం. ఇదిగోండి, వాటర్ బాయిల్ అవుతుంది. అలా చాలా కొద్దిగా పసుపు వేసుకుందామండి. అంటే కొన్ని పసుపులు బాగా కలర్ ఉంటాయండి. ఇవి కొమ్ములు ఆడించుకున్న పసుపు, మంచి స్వచ్ఛమైన పసుపు అన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ హీట్ తగ్గేంత వరకు ఈ గిన్నెలోనే వేసేసుకుందామండి. ఉసిరికాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ వేసేసి ఇట్లా ఓరనివ్వాలండి. ఓరనిచ్చి వాటర్ ఇలా ఓరనివ్వాలి. వాటర్ హీట్ తగ్గినాక ఒక గాజు సీసాలోకి తీసుకుని భద్రపరచుకోవాలండి. సీసాలు లేకపోతే గాజు బౌల్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో డైనింగ్ మీద వాటి మీద గాజు బౌల్స్ ఉంటున్నాయి. ఏదైనా సరే గాజు వాటిల్లో మీరు ఇది స్టోర్ చేసుకోవాలండి. నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు, విడిగా అయినా పెట్టుకోవచ్చు. అది ఊరిన కొద్దీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది రోజుకొకటి విసిరికాయ తినటం వలన మనం ఎలాగూ రోజు విసిరి పచ్చడి, లేకపోతే విసిరికాయ కారపొడి ఇవన్నీ చేసుకుని మనం రోజు తినలేము. ఇలా అయితే ఈజీగా సులువుగా అందరూ తినొచ్చండి. షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు. అదే ఇవి తేనెలో ఊరబెట్టుకున్నాం అనుకోండి, షుగర్ వాళ్ళు తినటానికి ఉండదు. అందుకని ఇది అన్ని రకాల వాళ్ళు తినటానికి ఇట్లా ఉపయోగపడుతుందండి. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, సి విటమిన్ వస్తుంది. విసిరికాయ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాకపోతే ఇలా రోజుకొకటి ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకోగలిగితే రోజుకు 2 తీసుకోండి, నో ప్రాబ్లం. అంతకు మించి ఎక్కువ వద్దు. ఈవినింగ్ అయితే 6 లోపు తీసుకోండి, మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీ అందరికి ఉపయోగపడుతుందని మేము ఆల్రెడీ చేసుకుని తింటున్నామండి. బాగుంది, మాకు హెల్త్ పరంగా బాగుంది అనిపించింది. ఇదిగో ఫ్రెండ్స్, వాటర్ కూల్ అయిపోయింది. నేను ఈ బాటిల్లోకి, అంటే ఇది గాజు బాటిల్ కదండి, గాజు బాటిల్స్ లోకి, గాజు బౌల్స్ లోకి వేడివేడివి కనుక మనం తీసుకుంటే, అంటే వాటర్ అనే కాదు, వేడి ఆయిల్ కానీ ఏదైనా సరే బాగా ఓవర్ హీట్ ఉన్నవి కనుక తీస్తే అవి పగిలిపోతాయి. అందుకని నేను వాటర్ చల్లారిన తర్వాత ఈ సీసాలోకి ఫిల్టర్ చేసుకున్నానండి. ఇదిగోండి, ఇది మనం కరివేపాకు పచ్చిమిర్చి ఎందుకు వేసామంటే కొంతమంది ఉసిరికాయని ఇష్టంగా పులుపుని తినలేరు. అందుకని ఉసిరికాయని ఘాట్లు పెట్టుకుని పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవటం వల్ల అవి కూడా ఊరి వీటికి పడుతుంది. ఉసిరికాయ తినలేని వాళ్ళు ఒక మిరపకాయ కరివేపాకు కలుపుకుని తింటే ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. మంచి ఐరన్ అది కూడా లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు అందరికి వైట్ హెయిర్ వస్తుందండి, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా. ఈ విసిరికాయ ఇలా తినటం వల్ల ఇమ్యూనిటీ అది పెరిగి సి విటమిన్ వచ్చి, అంటే వచ్చిన వైట్ హెయిర్ పోతుంది, బ్లాక్ అయిపోతుందని నేను చెప్పనండి. వైట్ హెయిర్ అనేది రాకుండా నిరోధిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ అందరికి నచ్చుతుంది అని మీరు లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కమెంట్స్ కూడా పెడతారని ఆశిస్తున్నాను. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయటం వల్ల నాకు ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ తో కూడిన వీడియోలు మీకు అలా చాలా వస్తూనే ఉంటాయి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కి షేర్ చేయండి. ఇది చాలా మంచి వీడియో. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు, లైక్ కొట్టి షేర్ చేసుకుని కమెంట్ పెడితే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.